శ్రీకృష్ణ పరమాత్మ ఏనాడైతే తాను తన దేహాన్ని వదిలిపెట్టేసేసాడో సరిగ్గా ఆ రోజునే కలి ప్రారంభమైంది. అంటే శ్రీకృష్ణ నిర్యాణం అదంతా ఒక పెద్ద అద్భుతమైన కథ. మౌసల పర్వము అని భారతంలో ఉంది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మేదినిపై తాల్చినట్టి మేను విడిచినాడు. మనం ఏమంటాం, ఎవరన్నా మన దగ్గర వాళ్ళు శరీరాన్ని త్యాగం చేస్తే చనిపోయినాడు అని అంటాం. కానీ ఇది అట్టా కాదు. ఆయన బుద్ధిపూర్వకంగా శరీరాన్ని వదిలిపెట్టాడు. ఓ శరీరమా, ఇంకా నాకు నీతో పని లేదు అని పంపించేసేసాడు. అది భగవంతుడు అవతార పురుషుల యొక్క లక్షణం. మనం అందరం అట్ట కాదు. మనకు మరణం మూడుతుంది, వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం అంతే. శ్రీకృష్ణ పరమాత్మ, రాముడు మొదలైన వాళ్ళందరూ కూడా శరీరాన్ని ఇష్టపూర్వకంగా, అంటే స్వచ్ఛంద మరణం అంటారు, తన ఇష్టాన్ని బట్టి మరణం అన్నమాట. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై తాల్చినట్టి మేను విడిచినాడు, ఆ దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం వయ్యన్. అశుభ ప్రతిపాదకమైనటువంటి, అంటే అన్నీ అశుభాలే, కీడులే, అమంగళాలే. మంచి పని ఏది ఉండదు. మంచి పని ఏదన్నా ఉంటే దాన్ని నిందించడం, దాన్ని వెక్కిరించడం, వేళాకోళం చేయటం. చూడండి, పొద్దున్నే లేచి ఒక ఉత్తమ బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తున్నాడు అనుకోండి, అబ్బా పోటుగాడు వచ్చాడండి ఈయన, మనం అందరం చూసి మెచ్చుకోవాలనండి, ఇదంతా ఈ ఆర్భాటం అంతా అంటాడు. ప్రతి మంచి గుణాన్ని చెడ్డగానే చెబుతూ ఉంటాడు. అది అశుభ ప్రతిపాదకం అయినటువంటి కలియుగం అంటే అది వచ్చి పడింది. అశుభ ప్రతిపాదకమైన కలియుగంబు ప్రాప్తం వయ్యన్. ఈ ప్రాప్తము అనే మాట కూడా చాలా చక్కగా మనం లోక వ్యవహారంలో అంటూ ఉంటాం. ప్రాప్తించడం అంటే దానంతట అది రావటం. ఆయన వెళ్ళాడు, వీడొచ్చాడు. కలివర్తనంబున. కలిలో ముఖ్యంగా మనకు కనిపించేటువంటి లక్షణాలు ఏమయ్యా అంటే క్రౌర్యము, హింస, అసత్యము, దంభము, కౌటిల్యము, ఆది అధర్మచయము, పురములన్ గృహముల భూముల తనలోన కలుగుట. ఇది చాలా చక్కగా చెప్తున్నారు. గమనించవలసిన విషయం. మనం పట్టణాల్లో, గ్రామాల్లో, ఇళ్లల్లో, వ్యక్తులలో, చివరికి ధర్మరాజులో కూడా తొంగి చూస్తోందిట. ధర్మరాజులో కూడా తొంగి చూస్తోందిట. అంటే అది గమనించాడనమాట. వచ్చిన తర్వాత కడుక్కోవడం కష్టం, అందుకని ఇంకా గేట్లు మూసేసేయాలి అనుకున్నాడు. ఒక చమత్కారమైన కథ చెబుతారు. ధర్మరాజు గారికి ఇంకా 4 రోజులకి కలియుగం వస్తుందనగా ఆయన దగ్గరికి ఒక కేసు వచ్చింది, ఒక వివాదాంశం. ఇద్దరు పోట్లాడుకుంటూ వచ్చారు. ఏమని పోట్లాడుకుంటున్నారంటే, ఒకడికి పొలం అమ్మాడు. కొన్నవాడు ఆ పొలాన్ని దున్నుకుంటుంటే వాడికి అందులో ఒక బంగారపు నాణ్యాలు కలిగిన బిందె దొరికింది. దొరికితే వాడు గబగబా దాన్ని పట్టుకుని ఆ అమ్మిన వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు అమ్మిన పొలంలో ఇదిగో లంకె బిందెలు ఉన్నాయి, నాకు పొలం అమ్మావు కానీ లంకె బిందెలు అమ్మలేదు, ఇది నీదే, తీసుకో అని వివాదపడటం ప్రారంభించాట. అమ్మినవాడు, అదంతా నాకు తెలియదయ్యా, అది బంగారం ఉందని నాకు తెలియదు, నేను అందులో ఏమున్నాయో సర్వము నీకు ధారాదత్తం చేశాను, నీకు అమ్మాను, కాబట్టి ఆ ధనం నాది కాదు అని అమ్మినవాడు అంటాడు. నీదే అని వాళ్ళిద్దరూ కొట్టుకుని ఈ వివాదాన్ని తేల్చుకోవడానికి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. ధర్మరాజు గారికి ఏం చెప్పాలో, న్యాయం జడ్జిమెంట్ ఏం చెప్పాలో తోచలే. కృష్ణుడు పక్కన ఉన్నట్ట. ఒక 4 రోజులు ఆగి రమ్మని, తర్వాత చూద్దాంలే అన్నట్ట. 4 రోజులు అయిన తర్వాత ఇద్దరు వచ్చారు. వర్డింగ్ మారింది.
నీదే నీదే అనేది నాదే నాదే అని మారిపోయింది. అది కలి లక్షణము అని. కాబట్టి క్రౌర్యం చూడండి, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, చాలు అనేటువంటి మాట ఉండదు. ఇంకా 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 కావాలి. తిని నా పొట్టకు శ్రీరామరక్ష. కడుపు కాలి చచ్చేవాడు అక్కడ ఉంటూ ఉంటాడు. అమ్మా కాస్త అన్నం పెట్టు అని అంటాడు. నోరు మూసుకో అని తాను పంచభక్ష్య పరమాణాలతో అక్కర్లేనంత తింటూ ఉంటాడు. తిని వెంటనే ఓ మందు వేసుకుంటాడు జీర్ణం కావడానికి, అక్కర్లేనంత తిని. ఈ రకమైనటువంటి ప్రవృత్తి పెరిగిపోతుంది. క్రౌర్యము, హింస, పరపీడన, ఇతరులని బాధ పెడుతూ ఉండటం, అసత్యం. నోరు విప్పాడంటే అసత్యమే, నిజమైన మాట ఒక్కటి కూడా రాదు. దంభం, దంభం అంటే ఆర్భాటం, అవతల వాళ్ళ మెప్పు కోసం చేయటం పని. నేను ఒక మాట విన్నాను. ఈ హైదరాబాద్లోనే ఒక ఆయన 4 అంతస్తుల భవనంలో ఉండేవాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఆయన ఉండేవాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి సంధ్యావందనం చేసేవాట. 4th ఫ్లోర్లో ఉన్నవాడికి వినపడేట్టుగా అరిచేవాట. నేను సంధ్యావందనం చేస్తున్నాను చూడండో అని అన్నట్టుగా. దాన్ని దంభం అంటారు. కొన్ని కొన్ని పనులు దంభము కోసం చేస్తూ ఉంటారు చాలామంది, లోకము యొక్క మెప్పు కోసం. అబద్ధం, కౌటిల్యం అంతా వంకర తనం, రుజుప్రవర్తన ఉండదు. ఇవన్నీ కూడా అధర్మ చేయము. కలియుగంలో ఉండేటువంటి అధర్మముల యొక్క సముదాయం ఇది. పట్టణాల్లో ఉంది అంటే, పట్టణాల్లో ఉంది అంటే పల్లెల్లో తక్కువగా ఉంటుంది. పట్టణం అంటే నాగరికత కదా, తెలివితేటలు పెరిగిన ప్రదేశాలు కదా. అందుకని గ్రామాలు అనే సంగతి చెప్పలే. గృహాల్లో, భూములలో, తర్వాత తనలోన, ఇది చాలా గమనించదగినటువంటి విషయం. ధర్మరాజు ఏమిటన్నమాట అర్థం దీనివల్ల? ఎప్పటికప్పుడు మనిషి అనేవాడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేనేమిటి, నేను ఎట్లా ఉన్నాను, నేను చేసిన దాంట్లో సరైనటువంటిది ఉందా, ధర్మమేనా అధర్మమేనా అని ఎప్పటికప్పుడు పరిశీలించి చూసుకుంటూ ఉండాలి. సాధారణంగా అది ఉండదు. వాడున్నాడు చూడండి, వాడు వట్టి రోగ్గండి అంటాడు. ఎందుకు? ఏం కారణం ఉండదు. అది ఒక రకమైనటువంటి ప్రవృత్తి. దాన్నే మనం ఈ వేల్ని ఇటుపైకి తిప్పుకు చూస్తే మనలో ఆ రోగ లక్షణాలు అంతకంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆత్మవిమర్శ చాలా ముఖ్యం ప్రతి వ్యక్తికి కూడా. నేనేమిటి, నేనేం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాను, ఎప్పటికప్పుడు విచారణ చేస్తూ ఉండాలి. కనుక ఏమన్నారు? తనలోన కలుగుట తలపోసి కరిపురమునన్ మనుమని రాజవై మనుమని దీవించి. ఆయన మనుమడు అంటే నిజానికి సాక్షాత్తు మనవడు కాదు, తమ్ముడి కొడుకు. ధర్మరాజు కొడుకు, ధర్మరాజు తమ్ముడు అర్జునుడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్ష. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంది మనం భావించవలసింది. మనుమడు అంటే ధర్మరాజుకు కూడా మనవడే. ఎలాగా అంటే పాండవులు పైకి 5గురుగా కనిపించినా తత్వతః ఒక్కటే. పంచేంద్రోపాఖ్యానం అని ఉంది భారతంలో. ఆ పంచేంద్రోపాఖ్యానం గమనిస్తే ఒక ఇంద్రుడే 5 స్వరూపాలై భూలోకానికి వచ్చాడు. 5గురుగా ఉన్నా ఒకడే. అందుకనే పాంచాలి వారందరికీ భార్య అయింది. ఇది ఒక తత్వ రహస్యం. మనుమనిన్ రాజవై మనుమని, రాజుగా మనుము అని బ్రతకరా నాయన అని దీవించి సింధుతోయ కణాభిషిక్తు చేసి, సముద్రంలో నుంచి చక్కటి పవిత్రమైనటువంటి నీళ్లు తీసుకొచ్చి ఇతనికి ఆ నీటితో అభిషేకం చేశాడు. మామూలుగా రాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు ఏం చేస్తారంటే అన్ని నదుల నుంచి, అన్ని తీర్థాల నుంచి, సముద్రాల నుంచి నీళ్లు తెప్పించి స్నానం చేయిస్తారు. అవన్నీ కూడా
పరమ పవిత్రమైనటువంటి. పవిత్రత అనే శబ్దానికి అర్థం ఏమిటంటే అవి సహజంగా మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి నీళ్లు. మనం ఇప్పుడు కృత్రిమంగా నీళ్లు సంపాదించుకుంటున్నాం.